హాయ్ ఫ్రెండ్స్, ఇలా రవ్వతో సీరా తయారు చేద్దాము. దీనికి కావాల్సింది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక చిన్నగా కడిగేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. బాదము, కాజు, కిస్మిస్లు 3 కలిపి వేయించుకోవాలి. ఇవి వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే నెయ్యిలో 1 గ్లాసు రవ్వ వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మాడకూడదు. ఇది కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సీరా మనము రవ్వ ఎంత మంచిగా వేయించుకుంటే సీరా అంత బాగుంటుంది. స్వీట్ ఈ విధంగానే వేయించుకోవాలి. అట్లా వేయించుకున్నాక కలర్ మారంగానే 1 గ్లాసు రవ్వకు 1 గ్లాసు చక్కెర పోసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. దీనికి 3 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. 1 గ్లాసు రవ్వకు 3 గ్లాసుల వాటర్ పోసుకుంటే రవ్వ మంచిగా ఉడుకుతుంది. స్వీట్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం చక్కెర ఎక్కువ వేసుకోవచ్చు. 1కి 1 వేసుకున్నా అట్లనే కలుపుతుండాలి. ఈ విధంగా చేస్తే ఉండలు కట్టకుండా వస్తుంది సీరా. ఆ విధంగా దగ్గరికి వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. దాదాపు దగ్గరికి వచ్చింది. దగ్గరికి వచ్చాం తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది. నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది. తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో రుచికరమైన రవ్వ సీరా రెడీ. బాయ్ ఫ్రెండ్స్.